ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, వైరల్ అవుతున్న ఒక టెంపుల్ వీడియో. సో మనం కూడా ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను నేను. సో ఇంకేందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఫ్రీ ఉన్న టైంలో హ్యాపీగా కూర్చొని వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూస్తారని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. సో అదండి, అందరు ఎలా ఉన్నారు కమెంట్ చేయండి. సో నేనైతే ఇలా ఉన్నాను. యాక్చువల్గా చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నా వెళ్దాం ఈ టెంపుల్కి అనేసి, బట్ అస్సలు కుదరట్లేదు అనమాట. ఆల్మోస్ట్ మన ఇంటికి ఒక 3 కిలోమీటర్స్లోనే వచ్చేస్తుంది, ఈజీగా బైక్ పైన వెళ్ళి రావచ్చు. బట్ కొన్ని మనం ఎన్ని అనుకున్నా జరగవు. టెంపుల్స్ విషయంలోనైతే దేవుళ్ళు మనని తలుచుకుంటే, రావాలి అని అనుకుంటేనే పర్మిషన్ వస్తేనే మనం వెళ్తామని అంటారు. అది మాత్రం రియలే. ఎందుకంటే నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను, బట్ కుదరలేదనమాట ఇన్ని రోజులు. సో అట్లా ఇంకా మార్నింగే లేచి ఉండే, ఇంట్లో పూజలు, ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా. సో మార్నింగే లేచి శ్రీకి కావాల్సినవి అన్ని పెట్టేసి శ్రీని అయితే స్కూల్కి పంపించేశాను. అండ్ నేను ఈ మధ్య స్మూతీస్ చేసుకుంటున్నాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అంటే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ప్రోటీన్ కావాల్సినవి, కార్బ్స్ కావాల్సినవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే స్టార్ట్ చేశాను. సో నాకు ఏదైనా రిజల్ట్ వచ్చినాకనే మీ అందరితో షేర్ చేస్తాను నేను. సో అట్లా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే రెడీ అవుతున్నాను అనమాట. ఇంకొకటి, చాలామంది మీరు డే బై డే బ్రైట్నెస్ అవుతుంది, షైన్ అవుతుంది, అసలు ఏం యూజ్ చేస్తున్నారు అక్క అని అడుగుతున్నారు కదా. సో నేనైతే ఆల్మోస్ట్ ఇది గ్రోయింగ్ సిరమ్ అనేది 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా. మనం మామూలుగా చాలా క్రీమ్స్ యూజ్ చేస్తుంటాము అంటే మన కాలేజ్ డేస్ నుంచి, బట్ అవన్నీ కొంచెం టెంపరీగానే అనిపిస్తుంది. బట్ నాకు ఇది ఎందుకంటే ఇది పర్మనెంట్ బ్రైట్నెస్ అనేది డే బై డే మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఇది స్కిన్ లేయర్లోకి వెళ్తుంది కాబట్టి. అండ్ ఈ గ్రోయింగ్ సిరమ్ ఏంటంటే స్పెషల్గా గ్లిజరిల్ ఆస్కోరోబేట్ ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే డే బై డే చాలా అంటే డీప్గా మన స్కిన్ డీప్గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో డే బై డే బ్రైట్నెస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ కిచెన్లో న్యాచురల్ ప్రోడక్ట్ ఏంటి బ్యూటీనెస్ కంటే పసుపు అనే చెప్తాము. సో ఆ ఇంగ్రీడియంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మనకి ఇంకా న్యాచురల్గా అలోవెరా అంటే ఫర్ మాయిశ్చరైజింగ్కి బాగా, అంటే హైడ్రేటెడ్గా ఉండడానికి మాయిశ్చర్గా అలోవెరా అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్తో చేసింది అనమాట. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి వాటర్ బేస్డ్లో ఉంటుంది. సో క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. మీకు ఇక్కడ నేను చూపిస్తానండి. సో ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. నేనైతే ఒక బాటిల్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ పైన నేను యూజ్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. సో మనకి అండ్ పసుపు, అలోవెరా 2 న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి 100% సేఫ్ అండి. సో స్కిన్ టెక్స్చర్ కూడా చాలా చాలా బాగుంటుంది. లైక్ చిన్న మనకి ఏజ్ లైన్స్, ఇలాంటి ఫ్రింకిల్స్ అట్లాంటివి వస్తుంటాయి కదా. సో అవి కూడా డే బై డే మన డిఫరెన్సెస్ అనేవి చూడొచ్చు. సో నేనైతే చూస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నాది డ్రై స్కిన్ అయినా, సో అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఫుల్ డీటెయిల్స్ నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే రికమెండ్ చేస్తాను. అంటే ఈ సిరమ్ అయితే నాకైతే చాలా మంచి అనిపించింది, న్యాచురల్ కాబట్టి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలని అనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు, మీరు కూడా డిఫరెన్స్ చూస్తారు. సో అట్లా నేను ఆ సిరమ్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఆయన నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పూజ కోసం నెక్స్ట్ రెడీ అవుతున్నాను అన్నమాట. సో టెంపుల్ ఆల్మోస్ట్ టైటిల్ చూసే ఉంటారు కదా తమిళంలో, నిమిషాంబిక దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. బోడుప్పల్లో ఉంది. చాలా మందికి ఇన్స్టాలో రీల్స్ అనేవి చాలా వైరల్ అయ్యాయి అన్నమాట. సో అట్లా చాలా మందికి తెలిసి వచ్చింది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అంటే చాలామంది వెళ్ళిన వాళ్ళందరూ వీడియోలు పెడుతుంటే మేము అక్కడ కొండాపూర్ నుంచి వస్తున్నాం, మియాపూర్ నుంచి వస్తున్నాం, కుకట్పల్లి నుంచి వస్తున్నాం, లైక్ చాలా దూరం నుంచి వస్తున్న వాళ్ళు వీడియో పక్కనున్న నేనే వెళ్ళట్లేదు ఏంట్రా దేవుడు, అసలు ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఇంతమంది వస్తున్నారు. అండ్ ఆ వీడియోస్ కానీ టీవీలో రావడము ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. సో ఫైనల్లీ నాకు కూడా వెళ్ళే టైం అయితే రావాలి కదా అని అనుకున్నాను అనమాట. ఆయన నేను స్మోక్ చేసి పెట్టేశాను కదా, అది గ్రైండర్ పెట్టేశాను అనమాట. అందులో హనీని మిక్స్ చేసుకొని బెల్లం ఏదైనా మనకి కొంచెం స్వీట్నెస్ కోసము యాడ్ చేసేసుకొని అంటే కొంచెం వాటర్గా చేసుకుంటే తాగొచ్చు, లేదు కొంచెం మనకి గట్టిగా కావాలి అనుకుంటే నార్మల్గా స్పూన్తో తినొచ్చు అనమాట. నేను ఫుల్ డీటెయిల్స్ ఏదైనా షార్ట్స్లో కానీ వీడియోలో కానీ డెఫినెట్గా షేర్ చేస్తాను. అంటే నాకు ఫస్ట్ నాకు రిజల్ట్ రావాలి, నాకు మంచిగా అనిపించాలి. అండ్
కొంచెం అఫ్కోర్స్ చూస్తుంటే చేయడము నాకు ఒక 1 or 2 డేస్లో అబ్బా ఇంత పెద్ద ప్రాసెసా అని అనిపించింది. బట్ నాకు అలవాటు అయిపోయింది అనమాట 3rd or 4th డే నుంచి. అంటే ఆ టేస్ట్ కానీ అండ్ అది కంప్లీట్ హెల్దీ ప్రోటీన్ రిలేటెడ్ కాబట్టి నాకు కూడా చేసుకుంటే బెటర్లే అనేసి అండ్ ముందు బిఫోర్ నైట్నే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అట్లా నాకు ఇంకా మార్నింగ్ పెద్ద హడావిడిగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఆ టెన్షన్ ఏమీ ఉండదు. బట్ నాకు ఇంకో కొన్ని డేస్ చూస్తా నాకు ఇంకా మంచిగా బెటర్గా రిజల్ట్ వస్తుంది అని అంటే డెఫినెట్గా షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరూ స్మూతీస్ ట్రై చేస్తుంటారు, బట్ నేను ఎట్లా చేస్తాను అంటే మనం ఎట్లా చేస్తాము, మనకున్న వాటితో ఎట్లా చేయొచ్చు అనేది నేను షేర్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే రెడీ అవుతున్నా, ప్రొద్దున్నే అండ్ వంట చేసేసి ఉండే నేను ఇందాకనే చేసేసి ఇప్పుడు టెంపుల్కి రెడీ అవుతున్నాను అనమాట. టీ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను నేను, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది ఈ టైంలో. టీ ఒక్కొక్కసారి 9:30 అట్లా ఏది ఈ మధ్య మరీ లేట్ అయిపోతుంది. నేనేంటంటే అంటే మనం మార్నింగ్ నేను జావ తాగడము, వాటర్ తాగడము అండ్ ఇప్పుడు స్మూతీస్ తాగుతున్నా. సో ఇవన్నీ కొంచెం హెల్దీ రిలేటెడ్ కదా. సో వీటి మధ్యలో టీ మిక్స్ చేస్తే ఎక్కడ స్టమక్ అప్సెట్ అవుతుందో అనేసి కొంచెం డిలే చేస్తున్నా, అది కాస్త ఇంకా డిలే అట్లా అయిపోతుంది అనమాట. సో ఫైనల్లీ నేనైతే ఇప్పుడు బండి మీద స్టార్ట్ అవుతున్నా. సో బండి మీద వెళ్ళేటప్పుడు షూట్ చేయలేము కదా, సో స్టార్ట్ అయ్యి ఇప్పుడు షూట్ చేశాను. సో ఆల్మోస్ట్ మ్యాప్ పెట్టుకొని వచ్చాను, మధ్యలో ఆగుతూ. అంటే మేము రోడ్ మీద నుంచి రావాల్సిన అవసరం లేదు, గల్లీలో నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేయచ్చు అనమాట. సో ఫైనల్ ఇదండి శ్రీమాత నిమిషాంబ దేవి ఆలయము. సో నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇదేదో నిన్న మొన్న అంటే 1 year 2 years 3 years కాదు, ఇది ఎప్పటిదో అసలు సోమవంశ క్షత్రియులదని అక్కడ బోర్డు ఉంది కదా, వాళ్ళ కుల దేవతనంట. అంటే మనకి మామూలుగా మనకు కుల దేవతలు ఉంటారు కదా, పోచమ్మ ఇళ్ళం అట్లా. ఇక్కడ చూసారు కదా బోర్డు. నేను ఎలా వెళ్ళాను అంటే నేను న్యూస్లో చూసి అవన్నీ చూసి చాలా జనాలు ఉంటారు కదా, కొంచెం మార్నింగ్ టైంలో అంటే మనం 8కి 9కి అట్లా వెళ్తే చాలా జనాలు ఉంటారేమో. సో మనం వెళ్ళడమే క్లోజింగ్ టైంలో వెళ్దాం. చూసాను అనమాట, గూగుల్లో చూసాను క్లోజింగ్ టైమ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అని. బట్ ఇప్పుడు జనాల క్రౌడ్ ఎక్కువైపోయి టైమింగ్స్ అనేవి చేంజ్ చేశారంట. అయినా అట్లీస్ట్ 12:30కి అయితే మ్యాక్స్ అన్ని టెంపుల్స్ అనేవి క్లోజ్ చేస్తారు కదా. సో అందుకే టైంకి వద్దాము అనేసి నేను 11:15కి అట్లా ఏమో స్టార్ట్ అయినా అనుకుంటా. సో నేను 15 minutesలో నేను వచ్చేసి మన ఇంటి నుంచి దగ్గరే టెంపుల్ వచ్చి చూసాక జనాలు ఎవరు ఉండరులే ఆ టైంకి, మిట్ట మధ్యాహ్నం 12కి ఎవరు ఉంటారులే అని అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే అయ్యా బాబురే అనిపించిందండి, ఏం జనం ఉన్నారు అమ్మా అనుకున్నా. అయితే బయట టెంకాయలు తీసుకునేటప్పుడు ఆ టెంకాయ అంకుల్ని అడిగినా అనమాట, మళ్ళీ ఎంతైనా మంచిది ప్రాసెస్ అనేది కొంచెం కరెక్ట్గా తెలుసుకుందాం, బెటర్ కదా మనం వచ్చిందే కొంచెం సక్సెస్గా మంచిగా అంటే ఆ పద్ధతులన్నీ పాటించి చేస్తే బెటర్ కదా అనేసి అడిగినా అనమాట. ఇంత జనం ఉన్నారేంటి అంకుల్ ఈ టైంలో కూడా అంటే, అయ్యో ఇప్పుడు కాదమ్మా అసలు ఇంక ప్రొద్దునైతే ఇంకా దారుణంగా ఉండేవాళ్ళు, క్లోజింగ్ అయిపోయే టైంకి కూడా గేట్లు ఓపెన్ చేయండి ప్లీజ్ అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారంట. సో అట్లా ఫస్ట్ అయితే సో అంటే ఏమనుకుంటున్నారంటే నిమిషంలో తీరిపోతుంది ఇక్కడ మొక్కుకున్న కోరిక అని కొంచెం అట్లా కూడా వైరల్ చేసిరు. యాక్చువల్గా అది కాదు మ్యాటర్. నిమిషాంబికా దేవి టెంపుల్కి వచ్చినాక అక్కడ గజస్తంభం ఉంటుంది, నేను స్టార్టింగ్లో చూపించాను. సో ఆ గజస్తంభం దగ్గర నిల్చొని ఆ అమ్మవారిని చూసి 1 minute కోరిక కోరుకోవాలి. 1 minute కోరిక కోరుకొని అప్పుడు మనము అక్కడి నుంచి గజస్తంభం నుంచి ఒక 16 రౌండ్స్ అంటే 16 ప్రదక్షిణలు చెయ్యాలి. సో నేను అసలు అంటే 16 నేను అనుకోలేదు. ఫస్ట్ అయితే కొన్ని ప్రదక్షిణలు చేయాలని అనుకున్నా. సో అందుకే నేను పెన్ను పేపర్ ఏం తెచ్చుకోలేదు. లక్కీగా నా హ్యాండ్ బ్యాగ్లో పెన్ను ఉంటే నా హ్యాండ్ పైన నెంబర్ రాసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కరమే ఉన్నాము అంటే టక్కటక్క మనం మంచిగా ఫింగర్స్తో కౌంట్ చేసుకోవచ్చు. బట్ ఫుల్ జనాలు కదలకుండా జనాలు ఉన్నారు. అట్లా అయ్యేసరికి మనం స్లోగా వెళ్తాం కదా, నెంబరింగ్ మిస్ అయిపోతుంది అనేసి నేను అట్లా హ్యాండ్ పైన రాసుకొని ఉండే అనమాట. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, గజస్తంభం దగ్గర నిల్చొని అమ్మవారిని చూసి 1 నిమిషం లోపల కోరిక కోరుకొని మనం 16 ప్రదక్షిణలు చేయాలన్నమాట. చేసి మళ్ళీ అమ్మవారి దర్శనానికి క్యూ కట్టేసి దర్శనం చేసుకోవాలి. టెంకాయ కొట్టే వాళ్ళు కొట్టవచ్చు. ఈ స్టార్టింగ్ కాబట్టి మనం టెంకాయ కొడతాం కదా, బట్ టెంకాయలు కొట్టినాక అవి ఇచ్చే దగ్గర కూడా ఎంత జనం ఉన్నారండి, అస్సలు అమ్మ అనిపించింది. బట్ ఎంత లేట్ అయినా పర్లేదు అది తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ గాజులు
నిమ్మకాయ, పువ్వులు, కొబ్బరికాయ అవి ఇస్తారనమాట రిటర్న్. సో అవన్నీ మనం తీసుకొచ్చుకొని మనం వేసుకుంటే ఇంకా మంచిది అనేసి. అండ్ నేను ఇక్కడ ఫుల్ బోర్డు కూడా పెడతా, ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ చేసినవన్నీ నీట్గా పెడతా. అది స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి గూగుల్లో చూస్తే టైమింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి ఆ రోజు కుదరకపోయినా మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్ళచ్చు. బట్ చాలా లాంగ్ నుంచి వస్తున్నారండి. కొందరైతే వేరే ఊరు వాళ్ళు కూడా వస్తున్నారంట. అంటే లైక్ ఇక్కడ కూతురులో కోడళ్ళు ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు, సో మదర్స్ కానీ అత్తమామలు అట్లాంటి వాళ్ళు కూడా వస్తున్నారంట. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని మరీ షేర్ చేస్తున్నాను. సో కొత్తగా టైమింగ్స్ చేంజ్ చేసినవి ఇక్కడ ఫ్లెక్సీల్ లాగా పెట్టారు. నేను అవి రికార్డ్ కూడా చేశాను, అది నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, క్లియర్గా చూసుకోండి. నార్మల్గానైతే 9 to 12 అండ్ ఈవినింగ్ టైమ్స్లో అట్లా నార్మల్ టైమింగ్స్. బట్ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైతుంది కాబట్టి సో ఈ టైమింగ్స్ అనేవి పెట్టారనమాట. సో కంప్లీట్గా. అండ్ మీకు ఏమైనా ఇంకా కాల్ చేసి రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ నెంబర్ కూడా ఉంది. సో ఆ నెంబర్కి కూడా కాల్ చేసి తెలుసుకొని రండి. ఎందుకంటే చాలా చిన్న టెంపుల్, కాకపోతే ఇంకా ఫుల్ జనాలు ఉన్నారండి. అసలు నిజంగా చెప్తున్నా, నేను క్లోజింగ్ టైంలోకి వెళ్ళినా కూడా అసలు మామూలుగా లేరు. రౌండ్లు నాకు అసలు వీడియో తీయడం కూడా కుదరలేదు. సో అందుకే ఇప్పుడు నా వీడియో నా రౌండ్స్ అంతా అయిపోయి భోజనం చేశాక వచ్చి ఇప్పుడు నేను తీరిగ్గా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అడిగి మరీ లోపలికి వచ్చి తీస్తున్నాను అనమాట. అండ్ లక్కీగా నేను ఇట్లా 16 రౌండ్స్ వేసాను. దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు ఏదో స్పెషల్గా ఏదో ఉండనంట. లైక్ ఎవరో భక్తుడు అమ్మవారికి బంగారు పట్టు చీరను ఏదో సంథింగ్ ఇచ్చారనమాట. సో అతనే భోజనం కూడా పెట్టారు. నాకు అక్కడ రౌండ్స్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేశారనమాట. అది నాకు మంచిగా లక్కీగా అనిపించింది. అంటే మామూలుగా వీక్లీ వన్స్ ఎప్పుడో పెడతారంట, బట్ ఆ రోజు ఆ భక్తుడు పెట్టారనేసి సో అనగానే నేను వెంటనే ఎల్లుండి అనమాట. మనకు దేవుడిలో మహాప్రసాదం దొరకడమే గ్రేట్ అసలు. అట్లా అనేసి కొంచెం ఫస్ట్లోనే ఎల్లుండే. సో తొందరగా బయటకు వచ్చిన తర్వాత పెద్ద క్యూ ఉంది. అమ్మ బాబురా ఇంతమంది అని అనుకున్నా. లిటరల్లీ చెప్తున్నా, ముసలి వాళ్ళు అసలు యంగ్ పీపుల్ అంటే చిన్న చిన్న పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తున్నారండి. అసలు రౌండ్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ కోరిక 16 చుట్లు చుడతాం కదా మనము నిమిషంలో ఒక కోరిక కోరుకొని, ఆ కోరిక వితిన్ 21 డేస్లో నెరవేరుతుందంట. అట్లా నెరవేరినాక మీకు వీలున్నప్పుడు కుదిరితే కొంచెం ఫాస్ట్గా మీకు కుదిరినప్పుడు కానీ వచ్చి ఆ అమ్మవారికి ఓడి బియ్యం పోయాలంట. ఓడి బియ్యం ప్రాసెస్ తెలుసు కదా అందరికి. మామూలుగా ఓడి బియ్యం కలుపుతాం కదా మనం మామూలుగా. కుడుకలు, కనుములు, పసుపు, కుంకుమ, గాజులు, మీకు తోచితే బ్లౌజ్ పీసెస్ పెట్టవచ్చు, లేదు అంటే చీర కూడా పెట్టవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అన్నమాట. సో అట్లా చేయాలి మన కోరిక నెరవేరిన తర్వాత. బట్ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, అంటే ఇప్పుడు రాగానే మనం ఒక నిమిషంలో ఏ కోరిక కోరినా నెరవేరుతుందా అనే టైప్ నేను అట్లా ట్రస్ట్ చేసేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్డ్ వర్క్ చేయాలి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసిన దానికి అది ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మనకు ఆ కోరిక నెరవేరడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవాలని అయితే నేను నమ్ముతా. మనం ఎలాంటి పని చేయకుండా మనం మొక్కితే మాత్రం అదైతే అసలు ఈ టెంపుల్ అనే కాదు, ఎక్కడైనా వర్కౌట్ కాదు అంటే నెరవేరదని అయితే నేను బాగా గట్టిగా నమ్ముతా. సో ఆ డిస్కషన్స్ కూడా అయి ఉండే అనమాట. ముందు మా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో అంటే అట్లా అంటే కొందరు నమ్మని వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఎట్లా అయితే నాకు ఇది కావాలని మొక్కుతా నెరవేరుతుందా అని. అట్లా అని కాదండి, మనం దానికి వర్క్ చేస్తున్నా ఎన్ని రోజులైనా డిలే అవుతున్నామో, లేకపోతే పిల్లల చదువు విషయంలోనో, లేకపోతే ఇంకేమన్నా కొన్ని చాలా మందికి చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలాంటివి మనం ఎంత ట్రై చేస్తున్నా కానప్పుడు అంటే మన ఏమంటారు అందులో మన హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నేనైతే 100% అదే నమ్ముతా. సో అట్లాంటి వాటికైతే డెఫినెట్గా అవుతాయండి, పక్కాగా అయితే. వెనక ముందో ఇంకొంచెం ఫాస్ట్ కావాలంటే ఇలాంటివి అనమాట. సో చాలా వీడియోస్ చూస్తున్నాను నేను, అండ్ చెప్పారన్నమాట. అండ్ మా ఫ్రెండ్స్ కూడా లిటరల్లీ మా ఫ్రెండ్స్ కూడా అరే మీ ఇంటి దగ్గరికి వచ్చామే, నిమిషాంబిక టెంపుల్కి వచ్చామే, నువ్వు వెళ్ళావా వెళ్ళలేదు ఇట్లా అడుగుతుంటే నేనే అనుకున్నాను. సో ఫైనల్లీ దర్శనం అయితే బాగా అయింది. మొక్కుకొని 16 ప్రదక్షిణలు చేసి వచ్చాను. చూద్దాం 21 డేస్లో అది నెరవేరుతుందా లేదా ఏంటి అనేది కూడా. సో నేనైతే అంటే చూద్దాం, అట్లా టెస్ట్ టైప్ అయితే కాదండి. వెళ్ళినాం మొక్కినాం, అట్లా చాలా టెంపుల్స్కి వెళ్తుంటాం వస్తుంటాం, అట్లా అని ఏం లేదు. సో నేనైతే ఆ కొబ్బరికాయలు ఇచ్చే దగ్గర కూడా మస్తు మంది ఉండే, నిల్చొని మరీ గాజులు అవన్నీ తీసుకొని బొట్టు, నిమ్మకాయ, సో అవన్నీ తీసుకొని వచ్చాను. మామూలుగా 9 to
10-11 ఆ టైంలో వెళ్తే అసలు అట్లా కూడా కుదరదంట. అసలు చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి. మీరు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా నేను చెప్తాను. మామూలుగా ఉప్పల్ మీరు వేరే ఏదన్నా ఏరియా నుంచి వస్తే మెట్రో ఫెసిలిటీ అయితే ఉప్పల్కి ఉంటుంది కాబట్టి మీరు మెట్రోకి రండి బెటర్. చాలా అంటే మీ ఏరియాలో మెట్రో ఫెసిలిటీ ఉంటే మెట్రోకి వచ్చి ఉప్పల్లో దిగండి. సో ఉప్పల్లో నుంచి డైరెక్ట్గా మీరు ర్యాపిడో కానీ ఊబర్ కానీ అట్లాంటివి బుక్ చేసుకోండి. ఎందుకంటే బోడుప్పల్ స్టేజ్ వరకు ఆటోస్ ఉంటాయి. బట్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీరు ఎట్లాగో ఏదో ఒకటి బుక్ చేసుకోవాల్సిందే. ఏరియా తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. అట్లా షేరింగ్ ఆటోస్లో టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. అక్కడ మెయిన్ రోడ్ మీద దిగి కొంచెం లోపలికి నడవచ్చు. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. లేదు అసలు ఆ ఏరియానే కొత్త మాకు తెలియదు అని అంటే ఉప్పల్ మెట్రో దగ్గర దిగేసి సైలెంట్గా ఊబరో ర్యాపిడో ఏదో ఒకటి బండో ఆటోనో నిమిషాంబిక టెంపుల్ అని మనకి గూగుల్లో సర్చ్ చేస్తే తెలుస్తుంది. ఎవరికైనా కావాలంటే ఆ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో అట్లా డైరెక్ట్గా బుక్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడమే. మీకు ఆల్మోస్ట్ అక్కడ ఆ నియర్ బై ఆటోస్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఆ టెంపుల్ గురించి. అంత వైరల్ అయిందన్నమాట టెంపుల్. ఇప్పటిది కాదండి, అది ఎప్పటిదో ఏ కాలం నాటిదో ఆ టెంపుల్. లోపలనైతే ఇంకా సాయినాథ, దత్తాత్రేయుడు, శివలింగము, హనుమాన్ అందరూ ఉన్నారు. అండ్ ఓడిబియ్యం పోయడానికి కూడా సైడ్కి ఒక అమ్మవారు, నేను అది క్లిప్ కూడా యాడ్ చేశాను, సపరేట్గా పెట్టారు. ఎందుకంటే అసలు టూ మచ్ జనాలు ఉన్నారని చెప్పాను కదా, అట్లా అవుతుంది అనేసి. అండ్ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి ఓడిబియ్యం పోయాలి. సో ఆ 108 చేయడానికి కూడా నార్మల్ టైమింగ్స్లో కాక ఆఫ్టర్నూన్ క్లోజింగ్ టైమింగ్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో 108 చేసే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారనమాట. రియల్గా చెప్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే అంత చిన్న టెంపుల్కి అంత జనాలు వస్తే అసలు తట్టుకోవడం చాలా కష్టము. సో టెంపుల్ వాళ్ళు బాగా టైం సెట్ చేశారు. నేను అందుకే ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తారన్నమాట. సో అది అట్లా ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసి లంచ్ నేను వండి పెట్టాలన్నమాట. రాగానే కొంచెం టైర్డ్ అయిపోతా కదా, తినేద్దాం మళ్ళీ వచ్చినాక వండుకోవడం ఎందుకులే అనేసి. బట్ అక్కడనే తినేసాను టెంపుల్లోనే. ఇంకా రాగానే నేను 1 అవర్ 1.5 అవర్లో వచ్చేస్తాను అనుకున్నా. బట్ నాకు చాలా మంచి అనిపించింది. అండ్ ఆ వీడియో షూట్ చేయడం అంతా టైం కూడా తీసుకున్నాను అనమాట. సో నెమ్మదిగానే ఇంత దగ్గర అని అనిపించింది అనమాట. బండి మీద వెళ్ళేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 అట్లా అయింది అనుకుంటా. సో అదన్నమాట. వచ్చిన ఇంకా ఈవినింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ శ్రీయాంజి అండ్ అందరు చాలామంది శ్రీయాంజి హ్యాండ్ రైటింగ్ గురించి అడుగుతున్నారు. దీని గురించి నేను స్పెషల్గా వీడియో తీస్తా. ఎందుకంటే అదేదో ఓవర్ నైట్లోనో 1 or 2 డేస్లోనో 1 వీక్లోనో వచ్చిన హ్యాండ్ రైటింగ్ అయితే కాదు. ఆల్మోస్ట్ ఒక 1 year టైం పట్టిందండి అంత మంచి హ్యాండ్ రైటింగ్ రావడానికి. సో దానికి మా అక్కయ్య మెయిన్ బాగా ట్రై చేయించింది. దాని తర్వాత ఇంకా మా అక్కయ్య చూసాను, మా అక్కయ్య చెప్పే టిప్స్ ద్వారా నేను ఫాలో అయ్యి శ్రీయుకి నేర్పించిన. సో తెలుగు అండ్ హిందీ, తెలుగు కొంచెం ఈజీగా నేను నేర్చేసుకుంది బుడ్డది. బట్ ఇంగ్లీష్ కొంచెం పాపం దానికి టైం పట్టింది కర్స్ రైటింగ్ రావడానికి. బట్ ఎనీవే చాలా హ్యాపీ అని. అంటే మదర్స్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా పిల్లలు దాని అవుట్పుట్ ఇస్తేనే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం అది చిన్న విషయం అంటే హ్యాండ్ రైటింగ్ కూడా ఇంత సంతోషమా అని అనుకునే వాళ్ళు ఉంటారేమో మేబీ. బట్ రియల్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మదర్స్ అయితే చాలా కనెక్ట్ అయిపోతారు అనమాట. నేను ఏ చిన్న విషయం చెప్పినా మేము కూడా ఇంతే అక్క, మా పిల్లలు కూడా ఇంతే అక్క, సేమ్ అక్క, అట్లా ఇట్లా అనేసి. సో నేను అందుకే చెప్తున్నా. చాలామంది నన్ను పర్సనల్గా కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా పెడతా. పర్సనల్గా ఇన్స్టాలో వచ్చి మా బాబు 4th క్లాస్ 5th క్లాసు అయినా హ్యాండ్ రైటింగ్ అస్సలు సరిగ్గా రాయడు, ఏం చేయాలి, ఎట్లా నేర్పించాలి, ప్లీజ్ చెప్పరా అని కూడా అడిగిరా అనమాట. నేను అనుకున్నాను ఇంత కనెక్ట్ అవుతున్నారా అంటే రియల్గా మెయిన్ హ్యాండ్ రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఈ స్టేజ్లోనే నేర్పియాలి. ఇంకొంచెం పెద్దగా అయిపోయాక కొంచెం రావడం కష్టమే. ఎగ్జామ్స్ టైంలోనైతే చాలా కీ రోల్ పాటిస్తుంది అనమాట హ్యాండ్ రైటింగ్. సో నేను అది బాగా తెలుసు నాకు, అందుకే నేను శ్రీయుకి మాత్రం నేర్పించిన అనమాట అట్లా. సో ఏదైనా ఒక వీడియోలో నేర్పిస్తాను నేను, అంటే బేసిక్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఒకటేసారి ఇట్లా రాయమంటే రాయరండి ఎవరైనా, ఏదైనా అంతే, మనమైనా అంతే కదా. సడన్గా నేర్చుకోమంటే నేర్చుకోలేము, మనకు కొంచెం టైం పడుతుంది. అందులోనూ కిడ్స్ వాళ్ళకి అప్పుడప్పుడే ఫింగర్స్ పట్టుకోవడం, పెన్సిల్ని పట్టుకోవడం అనేది స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి హార్డ్గానే ఉంటుంది. అండ్ సో ఇప్పుడైతే హెల్దీ డిన్నర్ ఏం చేస్తున్నానంటే
పల్లి అండ్ కొబ్బరి చట్నీ చేసి దోశలో, అబ్బో ఈ మధ్య దోశలో చాలా చాలా డిఫరెంట్ దోశలు చేస్తున్నానండి. అంటే అన్నీ హెల్తీవే అనుకోండి, బట్ అన్నీ ఒక్కటేసారి యాడ్ చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ చేస్తున్నాను. నాకు కూడా టేస్టీగా అనిపించింది అండ్ ఈజీగా అనిపించింది అనమాట. సో నేను ఆ మధ్యలోనైతే దోసపిండి ఒక 3 days అట్లా యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. ఎందుకంటే పిండిని మరీ అన్ని డేస్ ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. సో 2 days వరకు ఎనఫ్ అని అనుకుంటున్నాను. కోర్స్ కొంచెం కష్టమే అది నానబెట్టడము, గ్రైండర్ పట్టడము ఇదంతా, బట్ అలవాటు చేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా. దోశలో చాలా డిఫరెంట్. ఈరోజు పల్లి చట్నీ కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. మామూలుగా నేను ఆయిల్లో అన్నీ ఒకటేసారి ఫ్రై చేస్తాను, బట్ ఈరోజు అట్లా కాకుండా పల్లీలని డ్రై రోస్ట్ అంటే డ్రై ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి మిర్చి అండ్ కోకోనట్ అట్లా యాడ్ చేస్తున్నాను అనమాట. సో దోశలోనైతే ఈరోజు నేను ఏంటవి సజ్జలు ఉంటాయి కదా, సో అవి అలానే వేస్తే జిగుడుగా వస్తుంది అనేసి కొంచెం లైట్గా ఇట్లా ప్యాన్ పైన ఇట్లా చేసి సో అవి సోక్ చేస్తానన్నమాట. చాలా మంచిగా వస్తున్నాయి, నాకైతే అంత బ్యాడ్గా ఏం రావట్లేదు. ఫస్ట్ దోశ ఒక్కటి మాత్రం బిస్కెట్ అవుతుంది అనుకోండి. సో అదండి ఈ వీడియో ముచ్చట్లు. అండ్ నేనేం కోరుకున్నా తీరిందా తీరలేదో 21 daysలో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ సిరం గురించి చెప్పాను కదా, నేను యూజ్ చేసే సిరం గురించి గ్రో యంగ్. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి బాగా సూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అదండి, ఇంకా సీ ఇన్ ద నెక్స్ట్ video. Bye everyone, take care all of you.